ఇది 17వ శతాబ్దం పరుల పాలనలో ఉంది. ప్రజలకు స్వేచ్ఛ లేదు, స్వరాజ్యమనే మాటే నేరం. ఈ కాలంలో షాజీ భోన్స్లే ఒక సైన్యాధికారి. యుద్ధమే అతని జీవితాల మధ్య తల్లి తన గర్భంలోని శిశువును రక్షించుకుంటూ శివనేరి కోట వైపు ప్రయాణిస్తోంది. ఇది శివనేరి కోట, శత్రువులు చేరలేని కోట. ఇదే ఆ శిశువుకు మొదటి ఆశ్రయం. ఈ శిశువు దేవత ఆశీర్వాదం. అందుకే పేరు శివాజీ. జీజాబాయి అతనికి రాజ్యాలు కాదు, కథలు నేర్పింది. ధర్మం, ధైర్యం, స్వాభిమానం. ఈ భూమి మనది కదా, మరి మనమే ఎందుకు పరుల ఆజ్ఞలో, పరుల పాలనలో జీవించడం కన్నా ధర్మం కోసం పోరాడుతూ చావడం గొప్పది. ఆ రోజు ఒక బాలుడు పుట్టలేదు, ఒక ఆలోచన పుట్టింది. ఆ ఆలోచనే శివాజీ పుట్టుకే భారత చరిత్రలో ఒక విప్లవం. ఇది 1674 సంవత్సరాల పోరాటం తర్వాత ఒక యోధుడు రాజుగా మారబోతున్న రోజు. 1645 వయస్సు, తోరణకోట స్వాధీనం, స్వరాజ్యానికి తొలి అడుగు. రాజగద్ చామ్, పురందార్ చాకన్. ఒక్కొక్క కోట స్వరాజ్యానికి ఒక పునాది. ఇదే అన్ని విజయాలకు ముద్ర. ఒక యోధుడు రాజయ్యాడు. ఛత్రపతి శివాజీ మహారాజ్.